ఆచి చికెన్ మసాలా. గత 4 రోజులుగా ఇరాన్పై యుద్ధం తీవ్రంగా సాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్ని విస్తరిస్తున్నాయి. ఇరాన్ మిలిటరీ స్థావరాల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 1000 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్లోని దాదాపు 130 నగరాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య మరింతగా ఉండవచ్చని తెలుస్తుంది. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇరాన్ రాయబారి రేజా నజాఫీ తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సైనిక దాడుల తర్వాత హార్ముజ్ జలసంధి ద్వారా నౌక రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్ ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హోర్ముజ్ జలసంధి సమీపంలో 700 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రైట్ దగ్గర 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా, మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్ కార్గో షిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గత 4 రోజులుగా ఇరాన్పై యుద్ధం తీవ్రంగా సాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్ని విస్తరిస్తున్నాయి. ఇరాన్ మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 1000 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్లోని దాదాపు 130 నగరాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య మరింతగా ఉండవచ్చని తెలుస్తుంది. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇరాన్ రాయబారి రెజా నజాఫీ తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సైనిక దాడుల తర్వాత హార్ముజ్ జలసంధి ద్వారా నౌక రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్ ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హోర్ముజ్ జలసంధి సమీపంలో 700 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రైట్ దగ్గర 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా, మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్ కార్గో షిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గత 4 రోజులుగా ఇరాన్పై యుద్ధం తీవ్రంగా సాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను విస్తరిస్తున్నాయి. ఇరాన్ మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 1000 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్లోని దాదాపు 130 నగరాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య మరింతగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇరాన్ రాయబారి రెజా నజాఫీ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. సో 4 రోజులైంది. యుద్ధం పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆ 2 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం, ఇరాన్ పైన ఎప్పుడైతే ఇజ్రాయెల్, అమెరికా బలగాలు సంయుక్తంగా దాడి చేయడం మొదలుపెట్టాయో పూర్తి స్థాయిలో మొత్తం యుద్ధ పరిస్థితులే మారిపోయాయి. యుద్ధానికి సంబంధించిన పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయని చెప్పేసి కూడా కొంత సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ లో 1000 మందికి పైగా కూడా గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో 1000 మందికి పైగా
మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. అనేక దాదాపు 136 నగరాలు సైతం మొత్తం కూడా ఇరాన్లోని కీలకమైన పట్టణాలు ఉంటాయి. 136 సంబంధించినటువంటి నగరాలుగా టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ అమెరికా బలగాలు వరుసపెట్టి బాంబుల దాడి చేస్తోంది. ఈ దాడిలో 1000 మందికి పైగా మృతి చెందారు. సో ఒక చాలా బాధాకరమైన అంశం ఏంటంటే మొన్న జరిపినటువంటి దాడిలో, రెండో రోజు జరిపిన దాడిలో ఇరాన్లోని మినాబ్ అనే చోట ఒక్కసారిగా ఒక బాలికల పాఠశాల ఉంటుంది. ఆ బాలికల పాఠశాల మీద పడ్డటువంటి మిజైల్ వల్ల 189 మంది అమ్మాయిలు చనిపోయారు. వాళ్ళంతా కూడా 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు గల వారే. ఆ అమ్మాయిలంతా కూడా ఉన్నత చదువుల కోసం అక్కడికి ఆ పాఠశాలకు వెళ్లిన క్రమంలో ఒక్కసారిగా ఈ దాడి జరిగింది. ఆ దాడిలో 189 మందికి పైగా చనిపోయారు ఆ మినా ప్రాంతంలో. సో వాళ్ళందరినీ కూడా ఒకే చోట ఖననం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో అదే అంశం పక్కన పెడితే ఇక మిగతా చోట్ల కూడా వరుసపెట్టి పెద్ద ఎత్తున పేలుళ్లు, బాంబు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సైరన్ మోత, అయితే శిథిల భవనాలు, అదేవిధంగా ఈ బాంబు దాడులు. మొత్తంగా ఇరాన్ లో ఇప్పుడు అల్లకల్లోల పరిస్థితి కనబడుతోంది. ఏమాత్రం ఇది ప్రస్తుతం ఒకవైపు చెప్తా ఉంది ఇది మామూలు మొదటి దశ మాత్రమే, ఇంకా చాలా పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్, అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సో మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ సంబంధించిన దాడులను మేము ఊరుకునే ప్రసక్తి లేదు, పక్కనే ఉన్నటువంటి లెబనాన్ సహాయంతో అక్కడ ఉన్నటువంటి అర్మాజ్ ఏవైతే లెబనాన్ సంబంధించినటువంటి అక్కడ తీవ్రవాదులు ఉంటారో వాళ్ళందరితో కలిపి ఆ హిజ్బుల్లా తీవ్రవాదులతో తమపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని చెప్పేసి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ హిజ్బుల్లా తీవ్రవాదులకు సంబంధించి లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాద టార్గెట్ గా కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగుతోంది. మరోవైపు ఇరాన్ ను మాత్రం వన్ సైడ్ గా వరుసగా 4 రోజుల నుంచి వరుస పెట్టి దాడులు. ఎందుకంటే మొదటి రోజే సక్సెస్ఫుల్ గా ఇజ్రాయెల్ అమెరికా బలగాలు ఇరాన్ సుప్రీం అయినటువంటి ఖమేనీని అంతమొందించారు. ఖమేనీతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎవరైతే ఉంటారో ఆ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆర్మీ కమాండ్ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆ గార్డ్స్ కి సంబంధించి కాప్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో పాక్ పౌరు చంపేశారు. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి నజీర్ జాదేని కూడా అంతమొందించారు. వీటితో పాటు అత్యంత కీలకమైనటువంటి 45 మందిని ఖమేనీతో మట్టుబెట్టారు. సో వీళ్ళంతా కూడా చాలా అనూహ్యంగా ఈ ఇజ్రాయెల్ కు అదేవిధంగా యుఎస్ బలగాలకు చిక్కినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న ఏమరపాటు వల్ల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా దాదాపు 3 నెలల కాలం నుంచి కూడా ఇరాన్ సంబంధించినటువంటి ఇరాన్ సుప్రీం అదేవిధంగా మిగతా ముఖ్య నాయకులంతా కూడా కదలికలు ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ గమనిస్తూ వస్తుంది. సో ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తూ వస్తుంది, గూఢచార్యాన్ని మరింత పటిష్టం చేసింది. సో అక్కడ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రీసెంట్ గా 15 రోజుల క్రితం అత్యంత కీలకమైన పరిణామం జరిగింది. జెనీవా వేదికగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అణు ఒప్పందానికి సంబంధించి ఖచ్చితంగా ఇరాన్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిందే అని చెప్పేసి అమెరికా ఒకసారి వార్నింగ్ ఇచ్చింది. సో 10 రోజుల సమయం ఇస్తాను, ఈ 10 రోజుల కనుక మీరు వెనక్కి తగ్గలేదా లేకుంటే అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సో ఈ హెచ్చరిక నేపథ్యంలో ఒక్కసారిగా కలుగులో ఉన్న ఎలుక బయటకు వచ్చినట్టుగా ఆ ఖమేనీ మొన్నటి వరకు కూడా చాలా అత్యంత భద్రతమైనటువంటి బంకర్లో ఎవరికి కూడా అంటే కేవలం అంటే ఎటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా గూఢచారి వ్యవస్థకు అంతు చిక్కకుండా అత్యంత చాలా భద్రంగా ఉన్నటువంటి ఖమేనీ ఒక్కసారిగా ఎప్పుడైతే అమెరికా వార్నింగ్ ఇచ్చిందో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కనుక యుద్ధం వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉండాలి, మనం కూడా మన వైపు నుంచి పరిస్థితులు యుద్ధం ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపైన ఒక్కసారిగా ఖమేనీ ఆ ఉన్నటువంటి మొత్తంగా రక్షణ శాఖ మంత్రి అదే దాంతో పాటుగా ఆ కమాండ్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో గార్డ్స్ చీఫ్ ఆర్మీకి సంబంధించిన చీఫ్ ఆ పాక్ పౌర్ నజీర్ జాదే తో పాటుగా అత్యంత కీలకమైన అధికారులు మొత్తం కూడా ఈ యొక్క మొత్తం ఇరాన్కి సంబంధించి అత్యంత గుండెకాయ లాంటి ఒక ప్రధాన నగరం సంబంధించి ఈ టెహ్రాన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీ సమయంలో ఒక్కసారిగా 30 క్షిపణులతో ఖమేనీ ఉంటున్నటువంటి పక్కా సమాచారంతో దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తంగా కూడా 48 మంది చనిపోయారు. సో రీసెంట్ గా ఖమేనీకి సంబంధించినటువంటి భార్య కూడా ఈ రోజు మృతి చెందిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో దాడి జరిగిన రోజు నుంచి కూడా ఖమేనీతో పాటు అప్పుడు ఆ పక్కనే ఉంది. సో ఆమె కోమాలో ఉంటూ ఈ రోజే మృతి చెందిన పరిస్థితి. సో మొత్తంగా ఓవరాల్ గా డ్యామేజ్ ఒక 1000 మందికి పైగానే ఈ యొక్క యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్ సంబంధించినటువంటి వాళ్ళు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇదొక అంశం అయితే ఇక అత్యంత చాలా కీలకమైంది. సో ఇది విత్ ఇన్ ద ఇరాన్ కు ఇంటర్నల్ గా అంతర్గతంగా సంబంధించిన అంశం అయితే ఇక మరొక అంశం భారత్ తో పాటు అనేక ప్రపంచ దేశాలందరినీ కలవరపాటు గురి చేస్తున్న అంశం ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి అర్మాజ్ జలసంధి. సో ఇది చాలా అంటే ఈ జలసంధి ద్వారానే మొత్తంగా ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ తో పాటు ఆ ప్రపంచ దేశాలకు 20% పైగా కూడా చమురు మొత్తం కూడా ఎగుమతి అవుతుంది. అక్కడి నుంచి నిత్యం అక్కడ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి షిప్లు పెద్ద పెద్ద భారీ షిప్లు కూడా అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఎప్పుడైతే ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా బలగాలు అటాక్ స్టార్ట్ చేశాయో మొత్తంగా కూడా ఇరాన్ చాలా చాకచక్యంగా
మొత్తం దాని ప్రభావం, ఆ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడాలనుకున్నట్టుగానే ఒక్కసారిగా హర్మజ్ జలసంధిని మూసేసింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు హర్మజ్ జలసంధిని అఫీషియల్ గా అధికారికంగా మూసేస్తున్నామని ఈ రోజు ప్రకటించింది. అదే సందర్భంలో ఇప్పుడు 700కు పైగా కూడా భారీ నౌకలు విత్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన బ్యారెల్స్ మొత్తం కూడా మూసుకొచ్చే ఆ మొత్తం నౌకలు కూడా ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ఒక రకంగా ట్రాఫిక్ జామ్ లాగా అంతే అక్కడ మొత్తం కూడా నిలిచిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే పరిస్థితి ఒకవేళ గనక తమ మాటను లెక్క చేయకుండా ఆ యొక్క మొత్తం క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి నౌకలు కనుక అక్కడి నుంచి జలసంధి నుంచి బయటకు వెళ్లాలనుకుంటే దానికి సంబంధించినటువంటి మీరు సీరియస్ గా దానికి సంబంధించి పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చింది. మొత్తం తగలబెట్టేస్తాము, వాటిని మొత్తం నాశనం విధ్వంసం చేసేస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో ఒకవైపేమో ఆ చమురు గురించి మొత్తం కూడా దిగుమతి చేసుకోవడానికి భారత్ తో పాటు అనేక దేశాలు కూడా ఆ చమురు నిల్వల కోసం చర్ము దిగుమతి చేసుకోవడానికి ఇక్కడనేమో వేచి చూస్తున్నాయి. ఎందుకంటే రోజుల తరబడి 4 రోజులు అవుతోంది. సో ప్రతి రెగ్యులర్ గా కూడా దాదాపుగా ఒక వైపు ఏమో చమురును దిగుమతి చేసుకోవడానికి అన్ని దేశాలు సిద్ధపడుతున్న క్రమంలో ఇప్పుడు 20% పైగా అయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఆయా దేశాల్లో పడుతుంది. ఎందుకంటే ఆ చమురు నిల్వలు తగ్గిపోతే ఎట్లా అని ఒక టెన్షన్ నెలకొంది. చమురు నిల్వ తగ్గితే ఆటోమేటిక్ గా ఉన్న వాటిపైన భారీ రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరిగితే నిత్యావసర సరుకులు పెరగడం ఇలా ఒకదానికి ఒక ఇంటర్లింక్ అయిపోయి అల్టిమేట్ గా మొత్తంగా కూడా ఆ దేశానికి సంబంధించి జీడీపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా కూడా అది దేశ ఆర్థిక స్థితిని ఒక రకంగా గందరగోళ పరిస్థితిని అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఇటు ప్రపంచ దేశాలు భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా అన్ని కూడా మొత్తం ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్, అమెరికాను ఒక విజ్ఞప్తి చేస్తూనే వెంటనే యుద్ధం వీడండి. సో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోండి. మీరు చేసే యుద్ధం వల్ల మొత్తంగా కూడా మీతో పాటు మొత్తం యావత్ ప్రపంచానికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇది సరైన విధానం కాదు. సో శాంతి చర్చలు జరపండి. శాంతి చర్చల ద్వారానే అల్టిమేట్ గా మీ సమస్యను పరిష్కరించుకోండి అని కూడా ఇటు భారత్ తో పాటు అనేక దేశాలు కూడా విజ్ఞప్తి చేస్తుంది. సో ఒకవైపు ఇట్లా ఉంటే మరికొన్ని దేశాలు మాత్రం ఇప్పుడు చైనా రీసెంట్ గా ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ సంయుక్త బలాలకు మద్దతుగా కూడా గల్ఫ్ కంట్రీస్ అదేవిధంగా యూకే లాంటి దేశాలు కూడా మొత్తంగా కూడా ఇటు ఇజ్రాయెల్ పక్షాన్ని నిలిస్తే మరోవైపు చాలా 3 రోజుల తర్వాత నెమ్మదిగా ఇప్పుడు చైనా కూడా రంగంలోకి దిగింది. చైనా ఇప్పుడు ఉన్నట్టుండి ఇరాన్ కు మద్దతుగా తెలుపుతోంది. ఇరాన్ కు మేము వెంట ఉంటాం. ఖచ్చితంగా ఇరాన్ సార్వభౌమ అధికారాన్ని కాపాడడానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. అదే సందర్భంలో ఇరాన్ పై జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తోంది. సో ఇరాన్ కి సంబంధించి చైనా మాటలు బట్టి చూస్తే త్వరలోనే చైనా ప్రత్యక్షంగానే ఇరాన్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదే జరిగితే యుద్ధంలో మొత్తం కంప్లీట్ గా ఒక కీలక మలుపు జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మరోవైపు ఇటు మొత్తంగా కూడా యూరోపియన్ కంట్రీస్ కూడా ఇటు పశ్చిమాసియాలో జరుగుతున్న ఇప్పుడు తీవ్ర పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. అదే జరిగితే 1 by 1 చైనాతో పాటు రష్యా, ఇతర దేశాలన్నీ కూడా ఇట్లా విడిపోయి మొత్తంగా కూడా ఇటు ఇరాన్ వైపు అటు ఇజ్రాయెల్ వైపు 2 విభాగాలుగా విడిపోయి యుద్ధానికి ఒక తీవ్రతరమయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అల్టిమేట్ గా ఇది ఒక 3వ ప్రపంచ యుద్ధానికి తెరలేసే అవకాశం ఉంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి గనుక దారితీస్తే అప్పుడు పరిస్థితులు ఎవరు అంచనా వేయలేము. ఎందుకంటే గతంలో మనకు అనుభవాలు చాలా ఉన్నాయి. హిరోషిమా నాగసాకి ఒక అనుభవం మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించి మొత్తం మానవాళికి సంబంధించి ఒక పెను ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. సో గతంలో జరిగిన అనుభవం దృష్ట్యా ఇప్పుడు యుద్ధాలు అనేవి కేవలం అక్కడ ఆ దేశాల మధ్య ఉన్నటువంటి చర్చలతో సమస్యరించుకోకుండా మొత్తంలో అక్కడ ఉన్నటువంటి నాయకుల ఈగోస్ వల్ల కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఒక దేశంపై పెత్తనం చెల్లాయించాలనే ఒక ఆధిపత్య ధోరణితో కూడా ఇలాంటి పరిస్థితులు రావడం సహేతుకం కాదు. అదే జరిగితే అల్టిమేట్ గా ఇది ప్రపంచ వినాశనాన్ని కోరుకున్నట్టు. సో ఇది కేవలం ఒక మీ దేశానికే పరిమితం కాదు, యావత్ ప్రపంచానికి యావత్ మానవాళికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్ అయిన అంశం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని వీలైనంత త్వరగా నిలిపివేయండి, యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి కూడా అన్ని దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సో పరిస్థితి ఒకవైపు వినతులు యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఒకవైపు, మరోవైపు యుద్ధానికి మేము పలానా పక్షాన మేము మద్దతుగా ఉంటామని మరోవైపు, ఇలా మొత్తంగా ఈ యుద్ధ పరిస్థితులు మారిపోతున్నాయి. సో మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అత్యంత కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఒకవైపు ఏమో ప్రపంచ దేశాలకు ఈ యుద్ధం వల్ల ఎలాంటి ముప్పు వస్తుంది, ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అనేది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఇరాన్ కు మద్దతుగా చైనా డైరెక్ట్ ప్రత్యక్ష పోరులోకి దిగుతుందా లేదా, నిజంగానే చైనాతో పాటుగా రష్యా కూడా ఇదేమైనా ఆలోచనలో ఉందా, లేకుంటే ఇంకా ఇతరత్ర దేశాలు ఎవరు ఎటువైపు ఉంటారనేది కూడా రాబోయే 3-4 రోజుల్లో ఖచ్చితంగా స్పష్టమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ యుద్ధం సంబంధించి ఒక పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ నేపథ్యంలో ప్రస్తుతం అయితే 4 రోజులు అవుతుంది ఈ రోజుకి. సో ఇప్పటికే వేలాది మంది ఇటువైపు ఇరాన్లో, అదేగా వందలాది మంది ఇటు
గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు, ఇజ్రాయెల్ లో కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 1 కోటి పైగా కూడా గల్ఫ్ కంట్రీస్ లో భారతీయులు ఉన్నారు. సో ఒక యూఏఈలోనే 44 లక్షల మంది పైగా, అదే విధంగా దుబాయ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 20 లక్షల మందికి పైగా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే కువైట్, ఖతార్, ఒమన్ లాంటి దేశాలు అన్ని కలుపుకుంటే 1 కోటి మందికి పైగా కూడా భారతీయులు ఉద్యోగరీత్యా ఉపాధి అవకాశాల కోసం అక్కడ వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ కంట్రీస్ లో నెలకొన్న ఆందోళన వల్ల వాళ్ళంతా కూడా కొంత భయాందోళన, టెన్షన్ లో ఉన్నారు. అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కొంత టెన్షన్ లో ఉన్నారు. కాకపోతే ఈ ప్రస్తుతానికైతే భారత విదేశాంగ శాఖ కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే గల్ఫ్ లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి భద్రత కోసము, అదేవిధంగా క్షేమ సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులు, బంధువులు ఒక రకమైన ఒక భరోసాను నింపే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పవలసి ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.